జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటులు సుమన్ని మర్యాదపూర్వకంగా వివిధ కుల సంఘాల సభ్యులు కలిశారు. బీసీ సమస్యలపై అనేక విషయాలు సుమన్తో చర్చించడం జరిగింది. సుమన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని, అన్ని పార్టీల్లో బీసీలు ముందుండాలని, తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సాధించుకోవాలని, బీసీ కులాల్లో రాజకీయాలు ఉండకూడదని, అందరూ కలిసికట్టుగా ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు లక్కోజి రాజగోపాల్చారి మాట్లాడుతూ సుమన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బీసీలంటే ప్రేమతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేద ప్రజలకి గుప్తదానాలు చేసిన గొప్పవారని, అంతేకాకుండా ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి, సినిమా హీరోగా అనేక సెన్సేషనల్ పాత్రలు పోషించిన గొప్ప మనిషిగా ఆయన్ని కొనియాడారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తమకు అవకాశం కల్పించి చక్కటి సందేశం ఇచ్చారని, వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు నడుస్తామని, భవిష్యత్తులో మంచి కార్యక్రమాలతో వారి సమక్షంలో నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నూరు భాష రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల బాజీ, సోషల్ సర్వీస్ చెప్పటి సత్యనారాయణ, యాదవ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్పీఆర్ విఠల్ కుమార్, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పామర్తి యేసురాజు, జిల్లా న్యాయ బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి కింజంగి రాజు, తూర్పు కాపు సంఘ అధ్యక్షులు అబ్బిరెడ్డి రంగముత్యాలు, భాయి వెంకట్రావు, బోయన కేదారేశ్వరరావు, కొత్తల శివకుమార్, నల్లపాటి రాజేష్, శంకర్, బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ మీటింగ్ జరుగుతున్నాం, అందరూ హాజరవ్వాలి. ఈ మధ్య ఏంటంటే నేను చూస్తున్నాను బీసీ మీటింగ్ జరుగుతున్నాయి కానీ గ్రూప్స్ ఉంది. ఆ గ్రూప్ వల్ల ఏమవుతుందంటే ఆ గ్రూప్ మేము రావు, ఈ గ్రూప్ మేము రావు అని మన సంఖ్య ఏంటంటే తగ్గిపోదు. బీసీ మీటింగ్ జరుగుతున్నప్పుడు జనాలు అందరూ దీపత్సంగా ఉండాలి. అందరూ ఆ ఒక్క విషయానికి అందరూ ఉంటారు. తర్వాత కావాలంటే మనం వేరే విషయాలు మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని అందరినీ వీక్ డే కాబట్టి అందరికీ పట్టించారు. ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా టైం ఇచ్చారు. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో నన్ను ఒక ఆర్టిస్ట్గా చేసింది ఒకరు కాదు, అన్ని కులాలు అన్ని మతాలు నన్ను ఒక హీరోగా డైరెక్ట్గా ఒక హీరో నాకు ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళకపోయినా అభిమానం ప్రేమతో చేసి ఈరోజు 86 సంవత్సరం నేను సాధించానంటే అది అభిమానులు, నా ప్రొడ్యూసర్, డైరెక్టర్. అయితే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అభిమానులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, గురుద్వారా అన్నీ ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తున్నాను. చాలా సంతోషం. భాయ్ గారు మనం వచ్చారు, ఆయన మనతో పాటు తిరుగుతూనే ఉన్నారు. సో ఆయన అభిమానం ప్రేమ చూసి మనం కూడా ఏంటంటే ఆయనకు కూడా ముస్లిం కమ్యూనిటీ కూడా మన ఏంటంటే అదే మాదిరిగా మన అభిమానం ప్రేమతో గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. థ్యాంక్ యూ. బీసీలో ఐక్యత ఉంటేనే భవిష్యత్తులో రాజకీయంగా పరంగాని ఆర్థిక పరంగా ఎదుగుతారని చెప్పి చక్కటి సందేశించారు. అలాగే మేము ఏలూరులో అనేక సేవా కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నాము. ఏదైనా మంచి ప్రోగ్రాం చేసినప్పుడు గౌరవ పెద్దలు సుమన్ గారిని కూడా ఆహ్వానించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ. బీసీలందరం కూడా దామాషా ప్రకారం మన పదవులు సంపాదించాలి. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాం. 50% ఎబవ్ ఉన్నటువంటి బీసీలు ఎందుకు అణగదక్కబడుతున్నారనేది మనం గమనించాలి. ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మా నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధి చెందాలి. వారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన రోజునే బీసీలందరం కూడా ముందుకెళ్ళి అనేక పదవులను మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. కనుక మనం అనేక ఉద్యమాల ద్వారా మనందరం కూడా మీటింగ్లు వేసుకుని సామరస్యమైన వాతావరణంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనందరం కూడా మంచి మంచి పదవులు సంపాదించే విధంగా మీరు కృషి చేస్తే మీ వెనకాల నేను కూడా మీ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.